హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ టాక్స్ ఛానల్. ఇది యూట్యూబ్ ఛానల్ నేను రీసెంట్గా క్రియేట్ చేసిన టు డిస్కస్ అబౌట్ క్రికెట్ రిలేటెడ్ స్టఫ్. మీకు తెలుసు, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఐపీఎల్ అంటే ఇండియాలో పెద్ద నుండి చిన్న వరకు, రిచ్ నుండి పూర్ అండ్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అండ్ చాలామంది ఐపీఎల్ని టైంపాస్ కోసం చూస్తారు. వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు బేసికల్లీ. బట్ కొందరు ఈ ఐపీఎల్ బెట్టింగ్లో పడి వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకుంటారు. అండ్ వి ఆల్ నో, మీకు తెలుసు, నాకు తెలుసు, అండ్ బెట్టింగ్ వాళ్ళకు కూడా తెలుసు దట్ ఎవ్రీ వన్ గోనా లూజ్ దేర్ మనీ. అండ్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్కే మనీ వెళ్తాయి, మనం అందరం లూజ్ అవుతాం. ఇప్పుడు మనం బెట్టింగ్ సైట్స్ ఎలా మనల్ని చీట్ చేస్తాయో డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ ఏ బెట్టింగ్ సైట్ అయినా స్టార్టింగ్ మనకి వెల్కమ్ బోనస్ అని 100% 200%, ఇఫ్ మనం 1000 రూపీస్ డిపాజిట్ చేసినాం అనుకో, ఇంకో 1000 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తామని మనల్ని వాళ్ళు ఆశ చూపిస్తారు. ఫర్ సపోజ్ నువ్వు డిపాజిట్ చేసినావు అనుకో, 1000 రూపీస్ డిపాజిట్ చేస్తే నీకు బెట్టింగ్ సైట్లో యూ కెన్ సీ 2000 రూపీస్ బ్యాలెన్స్. అండ్ ఇప్పుడు సపోజ్ నువ్వు 2000 రూపీస్ పెట్టేసినావు, నువ్వు లాస్ అయినావు. అండ్ నీకు ఏమనిపిస్తుంది, అరే ఉన్న డబ్బులు పోయినాయి, సో మనం ఇంకో 1000 రూపీస్ వేసి మనం గెలిచి మనం విత్డ్రా చేసుకుందాం, మన పైసలు మనకు వచ్చేస్తాయి అనిపిస్తుంది. అదే సపోజ్ నువ్వు విన్ అయినావు అనుకో, సపోజ్ 1000 రూపీస్ డిపాజిట్ చేసినావు, 1000 రూపీస్ బోనస్ వచ్చింది, 2000 రూపీస్ నీ దగ్గర ఉన్నాయి. 2000 రూపీస్తో నువ్వు డిపాజిట్ చేసినావు అనుకో, విన్ అయిన వెంటనే వాళ్ళు మనకు విత్డ్రా అయ్యారు. నీకు ఆ అమౌంట్ విత్డ్రా కావాలి అంటే మళ్ళీ నువ్వు సర్టెన్ వేజరింగ్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాలి. వేజరింగ్ కండిషన్స్ అంటే, ఇప్పుడు నువ్వు బోనస్ వచ్చిన మనీని మనం దాంట్లోనే తిప్పుతూ ఉండాలి. అంటే నువ్వు బెట్ వేయాలి, విన్ అవ్వాలి, మళ్ళీ బెట్ ఇవ్వాలి, మళ్ళీ విన్ అవ్వాలి. అలా అరౌండ్ 50,000 దాకా వేయాలి. సో ఈ ప్రాసెస్లో మనం ఏదో ఒక టైంలో మన మనీ మొత్తం లూజ్ అయిపోతాం. అంటే నీకు విన్ అయినా నువ్వు డబ్బులు పోతాయి, లూజ్ అయినా డబ్బులు పోవడమే లాస్ట్కి. ఇదే వాళ్ళ మెయిన్ ట్రిక్. ఈ ట్రిక్ తోటి వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అండ్ మనలాంటి యువత చాలా నష్టపోతున్నారు. సరే, కొన్ని సమయాల్లో మనం విన్ అవ్వచ్చు, చిన్న చిన్న అమౌంట్స్ విత్డ్రా కూడా అవుతాయి, వాళ్ళు విత్డ్రా ఇస్తారు, మా విత్డ్రా మన బ్యాంక్ అకౌంట్ కూడా వస్తాయి. బట్ సమ్టైమ్స్ వెన్ యూ విన్ జాక్పాట్ మ్యాచెస్ 10 ఓవర్లలో ఆల్ అవుట్ అయిపోవడం, లేకుంటే 20 ఓవర్స్లో 300 కొట్టడం, లేకుంటే ఓడిపోవాల్సిన మ్యాచ్ విన్ అవ్వడం, అలాంటి జాక్పాట్ మ్యాచెస్లో నువ్వు 1000 రూపీస్ పెడితే నీకు 15,000 20,000 వస్తాయి. అలాంటి సమయాల్లో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు డిఫరెంట్ ట్రిక్స్ వాడతారు. అండ్ అందులో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫర్ సపోజ్ నువ్వు 1000 రూపీస్కి 15 odds తోటి పెట్టినావు అనుకో, 15,000 వస్తాయి. తర్వాత మ్యాచ్ అయినాక వాళ్ళు ఏమంటారు, మా సైడ్ ప్రాబ్లం వల్ల మా రేట్ తప్పు చూపించినాం, సో మీ బెట్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాం అంటారు. లేదు, అలా కాకుండా కానీ మీకు విన్ అవుతారు, మీకు డబ్బులు వస్తాయి, కానీ మీరు విత్డ్రా పెట్టినాక ఆ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో రావు. ఎందుకంటే వాళ్ళు సర్టెన్ కండిషన్స్ చెప్తారు, సర్టెన్ రిస్ట్రిక్షన్స్ చెప్తారు. అండ్ ఆల్సో వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏంటంటే, దే హ్యావ్ రైట్ టు క్లోజ్ ద అకౌంట్ వితౌట్ ఎనీ రీజన్. వాళ్ళు ఎప్పుడైనా మన అకౌంట్ని క్లోజ్ చేయొచ్చు, ఎలాంటి రీజన్స్తో లేకుండా. మీరు యూజువల్ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కానీ చూస్తే దెర్ ఆర్ మల్టిపుల్ క్వైరీస్ ఆర్ కన్సర్న్స్ రిగార్డింగ్ దిస్. చాలా కన్సర్న్స్ ఉంటాయి. నేను డబ్బులు డిపాజిట్ చేసిన, నా అకౌంట్కి ఇంకా రాలేవు, నేను విత్డ్రా చేసిన, నా బ్యాంక్ ఇంకా రాలేవు. దీస్ ఆర్ ఆల్ ద ట్రిక్స్. వాళ్ళు మనల్ని చీట్ చేస్తారు ఇలా చెప్పి. సరే, మనం ఇంకో అదర్ సైడ్ గురించి రీసెంట్గా ఆర్బీఐ ఇంపోజ్ చేసింది, ఫర్ ఎవ్రీ బ్యాంక్ ఎవరైనా అనానిమస్ ట్రాన్సాక్షన్స్, డిపాజిట్ కానీ విత్డ్రావల్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఉంటే మన అకౌంట్ని డైరెక్ట్లీ ఫ్రీజ్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. ఈ సిచ్యువేషన్, ఇప్పుడు సపోజ్ నువ్వు విన్ అయినావు, నువ్వు విత్డ్రా పెట్టినావు, నీ అకౌంట్లో డబ్బులు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని యూజువల్గా ఒక 1 వీక్ తర్వాత నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి, 1 వీక్ తర్వాత నీ అకౌంట్లో అమౌంట్ ఫ్రీజ్ అయిపోతాయి. ఏ అమౌంట్ వచ్చినాయో నువ్వు బ్యాంక్కి వెళ్తావు, బ్యాంక్ వాళ్ళని అడిగితే బ్యాంక్ వాళ్ళు
ఇది సైబర్ క్రైమ్ వాళ్ళ నుంచి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అకౌంట్ ఫ్రీజ్ చేయమని. దానివల్ల నీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్. ఇది ఓపెన్ కావాలంటే మినిమం 2-3 months అవుతుంది. దానికి నువ్వు అన్నీ నీ ఇన్కమ్ ప్రూఫ్, నీ ఐడెంటిటీ ప్రూఫ్, నీ అడ్రస్ ప్రూఫ్, వాళ్ళు మీ అడ్రస్ ఇంటికి వచ్చి మొత్తం వెరిఫై చేస్తారు నీ ఐడెంటిటీ ప్రూఫ్ని. ఇదంతా ప్రాసెస్ కావాలంటే ఆల్మోస్ట్ లైక్ 3-4 months అవుతాయి. దీనివల్ల నువ్వు మళ్ళీ అప్పుల పాలవుతావు, ఉన్న డబ్బులు పోగొట్టుకుంటావు. దీని తర్వాత కూడా నువ్వు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా బ్యాంక్ కంటిన్యూస్లీ నీ అకౌంట్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. నీ అకౌంట్ లైక్ ఏ టైంలో అయినా అనానిమస్ ట్రాన్సాక్షన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి లైక్ స్పామ్ ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి అనుకో, మళ్ళీ నీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. తర్వాత వాళ్ళు అన్బ్లాక్ కూడా చేయరు. నీ ఉన్న మనీ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి. లైక్ దిస్ ఈజ్ స్ట్రిక్ట్ గైడెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ రీసెంట్ టైమ్స్. సో బేసికలీ నేను చెప్పేది ఏంటంటే, బెట్టింగ్స్ వాళ్ళు మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకు కోట్లు ఇచ్చి ప్రమోట్ చేయించుకున్నారు. దాని మీనింగ్ ఏంటి? ఎలాగో వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఎలాగో బెట్టింగ్ యాప్స్కి డబ్బులు వస్తాయి. అల్టిమేట్లీ లూజ్ అయ్యేది యూత్, కామన్ పీపుల్, మన లాంటి వాళ్ళు. సో ఐ ఇన్స్ట్రక్ట్ అండ్ రిక్వెస్ట్ యూ గైస్ టు ప్లీజ్ అవాయిడ్ బెట్టింగ్ అండ్ జస్ట్ ఎంజాయ్ ద మ్యాచ్. లైక్ ఐపీఎల్ వస్తుంది, ఎంజాయ్ చేయండి, బట్ ఈ బెట్టింగ్కి దూరంగా ఉండండి. థ్యాంక్ యూ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. Thank you.